దయచేసి ఇది గమనించగలరు. మన ఇంట్లో స్పేస్ ఆక్యుపై చేసి రిపీట్ సేల్స్ డామినేట్ చేసే బ్రాండ్స్ మనకి కొన్ని మాత్రమే ఉంటాయి. కొన్ని బ్రాండ్స్ మనం కొన్నా కూడా ఆ వస్తువుల్ని రిపీట్ కొంటాం లేదా అనేది డౌట్. ఎస్పెషలీ హౌస్ హోల్డ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మాత్రం మనకి 2 బ్రాండ్స్ మాత్రం గుర్తొస్తాయి. అది ఒకటి ఎల్జీ, ఇంకోటి శాంసంగ్. అవునా? ఎల్జీ శాంసంగ్ ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళు ఎవరు ఉంటారు? అండ్ మా ఇంట్లో అయితే ఒక టైంలోని మెజారిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఎల్జీవే కనబడేవి. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ అండ్ వాషింగ్ మిషన్ అయితే ఉన్నది. మీరు కూడా పర్సనలీ ఎల్జీ యొక్క ప్రోడక్ట్స్ అయితే వాడి ఉంటారు కదా. ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అని కూడా కింద కామెంట్ చేయండి. మన ఇంట్లో రిపీట్ సేల్స్ తోని స్పేస్ ఆక్యుపై చేసిన ఈ బ్రాండ్ ఏదైతే ఉన్నదో మన ముందుకు ఐపీఓకి అయితే వచ్చింది. నార్మల్లీ చాలా ఐపీఓలు మన ముందుకు వస్తుంటాయి, ఇంకా వేరియస్ బిజినెస్లు. ఆ బిజినెస్ని కొంతమంది అర్థం చేసుకోగలరు, కొంతమంది అర్థం చేసుకోలేరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఫ్యూచర్లో ట్రాక్ చేయాలన్నా కూడా చాలామంది వాళ్ళు అవ్వదు. వెరస్ ఈ బిజినెస్ విషయంకి వచ్చేసరికి ఈవెన్ ఏ నో నథింగ్ ఇన్వెస్టర్, అంటే అసలు ఏమీ తెలియని ఇన్వెస్టర్ కూడా ఈ బిజినెస్ని ఈజీగా అసెస్ చేయగలుగుతారు. ఎందుకంటే మార్కెట్లో మనకు కనబడుతుంటే మనం ఈ ప్రోడక్ట్స్ని రెగ్యులర్గా వాడుతుంటాం. అండ్ వాడుతున్నప్పుడు రిపీట్ మనం పర్చేస్ చేస్తున్నాం, మన చుట్టుపక్కల ఫ్యామిలీస్లో పర్చేస్ చేస్తున్నారు లేదా అన్నది మనకు క్లియర్లీ కనబడుతుంది. ఒకవేళ వేరే కాంపిటేటర్ ఎంటర్ అయినా కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ బిజినెస్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, కంటిన్యూస్గా ట్రాక్ చేయడం కూడా అంత ఈజీ. ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఈజీగా ఈ బిజినెస్ని అర్థం చేసుకోగలుగుతారు, గ్రోత్ రిలేటెడ్గా అసెస్ చేయగలుగుతారు. ఈ ఎల్జీ ఏదైతేనో డామినెంట్ బిజినెస్ పరంగా అయితే వీళ్ళ మార్కెట్ షేర్ అయితే స్ట్రాంగ్ మార్కెట్ షేర్ ఉన్నది. నెంబర్స్ అవి కూడా సాలిడ్ నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ప్రజెంట్ ఏదైతే వాల్యుయేషన్లో వస్తున్నారో అది వర్తా కాదా? ఒకవేళ వర్త్ కాని పక్షంలో మన ఫ్యూచర్లో డెఫినెట్లీ స్టాక్ పరంగా చూస్తాం. ఎందుకంటే ఈ జిఎస్టీ కట్ తర్వాత మనకి సేల్స్ పెరిగే వాటిలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఒకటి. ఎందుకంటే మనకి ఏవైతే డిస్క్రిషనరీ ఐటమ్స్ ఉంటాయో, ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం స్పెండ్ చేస్తాం కదా. ఈవెన్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్ రిలేటెడ్గా బెనిఫిట్స్ ఏవైతే రాన్నాయో అవి కూడా యాక్చువల్లీ వీటి రిలేటెడ్గా సేల్స్ అయితే పెంచనున్నాయి. సో నువ్వు కరెక్ట్ టైంలో ఎల్జీ ఒక ఐపీఓ వస్తున్నది కాబట్టి ఈ బిజినెస్ని డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియోని చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలామందికి ఈ బిజినెస్ ఈజీగా అర్థమవుతుంది. చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అన్ని బిజినెస్లో అందరూ అర్థం చేసుకోలేరు కదా. ఈ బిజినెస్ అయితే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు కాబట్టి వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ బిజినెస్ మోడల్ నౌ. స్ట్రైట్ అవే కంపెనీ గురించి, బిజినెస్ మోడల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎల్జీ వెరీ ఓల్డ్ సౌత్ కొరియన్ కంపెనీ, మనందరికీ తెలుసు. ఇండియాలో వీళ్ళ ప్రెజెన్స్ ఇయర్ 1997లో స్టార్ట్ అయింది. ప్రెజెంట్ వీళ్ళు హోమ్ అప్లయన్సెస్ అండ్ ఎయిర్ సొల్యూషన్స్ అండ్ అలాగే హోమ్ ఎంటర్టైన్మెంట్ అని 2 సెగ్మెంట్స్లో వీళ్ళ బిజినెస్ని అయితే ఆపరేట్ చేస్తున్నారు. హోమ్ అప్లయన్సెస్ అండ్ ఎయిర్ సొల్యూషన్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి రిఫ్రిజిరేటర్స్ ఈ సెగ్మెంట్లో వీళ్ళకి 29.9% మార్కెట్ షేర్ ఉన్నది. వాషింగ్ మిషన్స్లో వీళ్ళ మార్కెట్ షేర్ 33.5%, ఎయిర్ కండిషనర్స్లో వీళ్ళ మార్కెట్ షేర్ 20.6%, వాటర్ ప్యూరిఫైర్స్లో వీళ్ళ మార్కెట్ షేర్ 40%. అండ్ మన ఇండియాలో సేల్ అవుతున్న మైక్రోవేవ్స్లోని 51% వీళ్ళవే సేల్ అవుతున్నాయంట. సో అంత డామినెంట్ మార్కెట్ షేర్ అయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఈ హోమ్ అప్లయన్సెస్ అండ్ ఎయిర్ సొల్యూషన్స్లోని ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు వేరే అదర్ ప్రొడక్ట్స్ కూడా సెల్ చేస్తారు. అవి ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఇది B2C విషయంకి వచ్చేసరికి ఈ సెగ్మెంట్లో వీళ్ళు B2B సేల్స్ కూడా చేస్తారు. B2B విషయంకి వచ్చేసరికి సిస్టమ్ ఎయిర్ కండిషనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేస్తారు. హోమ్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి టెలివిజన్స్లోని వీళ్ళకి 27.5% మార్కెట్ షేర్ ఉన్నది. అంటే మన ఇండియాలోని 100 టీవీలు సేల్ అయితే అందులో 28 టీవీలు వీళ్ళవే. అండ్ ఇక్కడ B2B సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తారు. ప్రజెంట్ మన ఆఫీస్లోని ఏవైతే టీవీస్ కానీ ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎల్జీవే. ఈ 2 సెగ్మెంట్స్లోని వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళకి 74.97% రెవెన్యూ అయితే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్స్లో వచ్చింది. ఇందులో మేజర్ సేల్స్ కంట్రిబ్యూటర్ రిఫ్రిజిరేటర్స్, వీళ్ళకి 27.48% రెవెన్యూ రిఫ్రిజిరేటర్స్ నుంచి వస్తున్నట్టయితే వాషింగ్ మిషన్ నుంచి 20.69% రెవెన్యూ వస్తున్నది. ఎయిర్ కండిషనర్ నుంచి 21.63% రెవెన్యూ వస్తున్నది. మిగిలిన అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే హోమ్ అప్లయన్సెస్లో వీళ్ళు సెల్ చేస్తారో అవన్నీ కలిపినట్టయితే 5% రెవెన్యూ వస్తున్నది. అదే హోమ్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 25.03% రెవెన్యూ ఈ సెగ్మెంట్ నుంచి వస్తున్నట్టయితే
ఇందులో 20.21% రెవెన్యూ వీళ్ళకి టెలివిజన్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. మన ఇండియన్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో ఎక్సెప్ట్ మొబైల్స్ వదిలేసినట్టయితే మెజారిటీ ఆఫ్ ది అదర్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాటిలోని వీళ్ళ డామినెంట్ మార్కెట్ షేర్ అయితే ఉన్నది. కొన్ని ప్రొడక్ట్స్లోని వీళ్ళే నెంబర్ 1 ప్లేయర్ ఇండియాలో. కరెంట్లీ వీళ్ళకి ఇండియాలోని 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకటి నోయిడాలోని ఇయర్ 1990s అని వీళ్ళు ఎప్పుడైతే ఇండియాలో ఎంటర్ అయ్యారో అప్పుడే వీళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళకి 10 ప్రొడక్ట్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ పూణేలోని వీళ్ళు 2004లో వీళ్ళు నెక్స్ట్ ప్లాన్ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ వీళ్ళకి 9 ప్రొడక్ట్ లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లాంట్స్ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు నోయిడా ప్లాంట్ 80% కెపాసిటీ యూటిలైజేషన్ అయితే రన్ అవుతున్నది. వీళ్ళు పూణే ప్లాంట్ 72% కెపాసిటీ యూటిలైజేషన్ అయితే రన్ అవుతున్నది. ఓవరాల్గా వీళ్ళ దగ్గర ఉన్న టోటల్ కెపాసిటీ యొక్క యూటిలైజేషన్ చూసినట్లయితే 76.8%. త్వరలోనే వీళ్ళు 3rd మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏపీ శ్రీ సిటీ ఉన్నది కదా, అక్కడ సెటప్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. 2027 కల్లా ప్లాంట్ కమెన్స్ అవుతుందని చెప్తున్నారు ఆపరేషన్స్ పరంగా. అండ్ వీళ్ళు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 35,600 B2C టచ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సెల్ చేస్తున్నట్టుగా. అండ్ వీళ్ళు B2B బిజినెస్ విషయంకి వచ్చేసరికి 463 పార్ట్నర్స్ అయితే ఉన్నారు. నవ్వు ఈ B2C మార్కెట్లోని వీళ్ళ ఓన్ బ్రాండ్ అవుట్లెట్స్ 777 LG యొక్క అవుట్లెట్స్ ఉన్నాయి. అలాగే మోడర్న్ ట్రేడ్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయి మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి 1385 స్టోర్స్లో వీళ్ళు ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నట్టుగా. అండ్ ఆన్లైన్లో 3 ప్లాట్ఫామ్స్లో వీళ్ళు సెల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళకి 377 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అండ్ 30,349 సబ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. సేల్స్ పరంగా ఈ నెంబర్స్ అని. సర్వీస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి 1006 సర్వీస్ సెంటర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. 13,363 ఇంజనీర్స్ ఈ సర్వీస్ సెంటర్స్లో వర్క్ చేస్తున్నట్టుగా. అండ్ 4 కాల్ సెంటర్స్ ఎక్స్క్లూజివ్లీ వీళ్ళకి ఉన్నట్టుగా. ఆ కాల్ సెంటర్స్ ద్వారా ఈ సర్వీస్ రిలేటెడ్ క్వరీస్ ఏవైతే ఉన్నాయి కస్టమర్స్ అవి అడ్రస్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళ సప్లయర్ నెట్వర్క్ విషయంకి వచ్చేసరికి 287 సప్లయర్స్ అయితే వీళ్ళకి ఉన్నారు. చైనా నుంచి మనకు తెలుసు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్స్ అన్ని కూడా చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుండేవి. ఇప్పుడు ఇండియాలో కూడా మనకి సప్లయర్స్ అయితే పెరుగుతున్నారు. ఇండియాలోని వీళ్ళు ఓవరాల్గా రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కరెంట్లీ డొమెస్టిక్ మార్కెట్ నుంచి వీళ్ళు 53.79% రా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు సెల్ చేసే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్లోని 85% ఆఫ్ ద ప్రొడక్ట్స్ వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవైతే అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. 15% ఆఫ్ ద ప్రొడక్ట్స్ అవుట్ సోర్స్ కూడా చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 3,796 ఎంప్లాయీ బేస్ అయితే ఉన్నది. అండ్ ప్రెసెంట్ ఎల్జీ యొక్క ఇండియా టాప్ మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి పేర్లు పలకడం కొంచెం వరకు టఫ్, బట్ ట్రై చేస్తాను. ఎండి పొజిషన్ని హాంగ్ జూ జాంగ్ ఈయన వయసు 55 years ఈయన హోల్డ్ చేస్తున్నారు. ఎల్జీ ఇండియాలోని ఇయర్ 2022 నుంచి అయితే ఉన్నారు. అండ్ ఎల్జీలోని ఈయన 1994 నుంచి అయితే ఉన్నారు. సిఎఫ్ఓ పొజిషన్ డాంగ్ మ్యాంగ్ సియో హోల్డ్ చేస్తున్నారు. ఈయన వయసు 56 years. ఈయన కూడా ఎల్జీలో 1994 నుంచి అయితే వర్క్ చేస్తున్నారు. ఇండియాలో 2021 నుంచి అయితే ఇండియన్ బిజినెస్లో అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ చైర్మన్ పొజిషన్ దహ్యూంగ్ సాంగ్ ఈయన హోల్డ్ చేస్తున్నారు. ఈయన ఇయర్ 2024 నుంచి ఎల్జీ ఇండియా బిజినెస్ అయితే చూస్తున్నారు. వేరేజ్ ఎల్జీలోని ఈయన నేను పుట్టక ముందు నుంచి అయితే ఉన్నారు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయంకి వచ్చేసరికి కంప్లీట్లీ ఎల్జీ గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్ళే 100% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈ ఐపీఓ రిలేటెడ్గా మీకు తెలుసుకోవాల్సిన నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. దానికన్నా ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయడం మర్చిపోయినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అలాగే నాకు ప్రాక్టికల్లీ అంటే మీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా ఒక పాయింట్ అయితే కావాలి. ఐ జస్ట్ వాంట్ టు సీ దిస్. ఎల్జీ ఒక బ్రాండ్ నుంచి మీరు ఏదైనా వేరే బ్రాండ్కి ప్రోడక్ట్ రిలేటెడ్ నెక్స్ట్ టైం పర్చేస్ చేసేటప్పుడు మూవ్ అయ్యారా? మూవ్ అయినట్టయితే ఏ బ్రాండ్కి మూవ్ అయ్యారు, ఎందుకు మూవ్ అయ్యారు అనేది కామెంట్ చేయగలరా? సో దట్ అంటే ఎందుకు అడుగుతున్నానో నేను మీకు అలాగే చెప్తాను లాస్ట్లోని, మీకు అర్థమైపోతుంది. బట్ నాకు ఒక క్లారిటీ అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా వీళ్ళ మార్కెట్ షేర్ రిలేటెడ్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. తప్పకుండా ఈ ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి గైస్. నా వీళ్ళ ఫైనాన్షియల్ చూసినట్టయితే ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనకి 6,484 crores ఈక్విటీ కనబడుతుంది. అండ్ జీరో డెట్ కంపెనీ అండ్ హై క్యాష్ జనరేటింగ్ అండ్ బ్యాలెన్స్ షీట్లో చాలా క్యాష్ మనకు 4,500 crores క్యాష్ అయితే కనబడుతుంది. కన్సిస్టెంట్లీ పాజిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తూ డివిడెండ్స్ కూడా వీళ్ళ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డివిడెండ్స్ కూడా కన్సిస్టెంట్లీ పే చేస్తున్నారు. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 years రెవెన్యూస్లో వీళ్ళు 10.75% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఈ సైజులో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ అంటే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు మనం అర్థం చేసుకోవచ్చు. ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి
27.96% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి సింగిల్ డిజిట్ మార్జిన్స్ అయితే ఉండి ప్రజెంట్ 12.76% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ప్యాట్ విషయంకి వచ్చేసరికి 27.85% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ 9% ప్యాట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. వేరే 6.79% ఉండేది. ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి 11,607 crores ఐపీఓ, ఇది లార్జ్ సైజ్ ఐపీఓ, కంప్లీట్లీ ఓఎఫ్ఎస్. ₹1 కూడా కంపెనీకి వెళ్తే ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ వాళ్ళకి అవసరం లేదు, క్యాష్ బ్యాలెన్స్ షీట్లో మనకు కనబడుతుంది కదా క్లియర్లీ. ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹10 పర్ షేర్. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ 1080 నుంచి ₹1,140 మధ్యలో కోట్ చేస్తున్నారు. అండ్ హయ్యర్ ప్రైస్ ఆధారంగా 77,380 crores అయితే ఈ కంపెనీని వాల్యూ చేశారు. అండ్ ఐపీఓకి అప్లై చేయాలంటే మనం 13 మల్టిపుల్స్లో అయితే అప్లై చేయాలి. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఐపీఓ 7th October రోజున ఓపెన్ అయ్యి 9th October రోజున క్లోజ్ అవుతుంది. మిగిలిన టెంటేటివ్ డేట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి క్యూఏబీస్కి 50%, ఎన్ఐఎస్కి 15%, రీటైల్కి 35% కోట అయితే ఇచ్చారు. పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి మనం లైక్ టు లైక్ కంపారిజన్ అయితే చేయలేం, ఎందుకంటే సైజ్ పరంగా కానీ లేకపోతే ప్రొడక్ట్ యొక్క డైవర్సిటీ పరంగా కానీ వీళ్ళంత వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అందరి దగ్గర ఉండవు. మనకి వోల్టాస్ కానీ బ్లూ స్టార్ కానీ ఫోకస్డ్గా ఏసీ సెగ్మెంట్లో వాళ్ళు వర్క్ చేస్తారు. ఇలా వేరియస్ అదర్ ప్లేయర్స్ వాళ్ళ నీష్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఫోకస్డ్గా వర్క్ చేస్తారు. అదర్ ప్రొడక్ట్స్ వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నా కూడా వీళ్ళంత డామినెంట్ ప్రెజెన్స్ అయితే మనకు కనబడదు. బట్ స్టిల్ మనకు ఒక కంపారిజన్ కావాలి కాబట్టి మీకు కంపారిజన్ చూపిస్తున్నాను. ఓకే, రెవెన్యూస్ పరంగా చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. వోల్టాస్ అండ్ బ్లూ స్టార్ యాక్చువల్లీ బెటర్ గ్రోత్ డెలివర్ చేసి రెండు కూడా ఏసీ సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తాయి. వేరే మిగిలిన కాంపిటేటర్స్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ సైజ్ బట్టి చూసినట్టయితే వీళ్ళ గ్రోత్ కూడా పర్లేదు, బాగానే ఉన్నది. అండ్ ఈవెన్ ఎబిటా ప్యాట్లో కూడా వీళ్ళు బాగానే గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది లిస్టెడ్ పియర్స్ కన్నా కూడా వీళ్ళు బెటర్ మార్జిన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి ఎల్జీ 33.98% ROE అండ్ 42.91% ROC అయితే జనరేట్ చేస్తుంది. ఫెంటాస్టిక్ రిటర్న్ రేషియోస్. ఈవెన్ పియర్స్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రిటర్న్ రేషియోస్ అయితే మనకు చాలా బాగా కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కంపారిజన్ పారామీటర్ వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి దానికన్నా ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ కంపెనీ రిలేటెడ్గా తెలియాలి. వీళ్ళ పేరెంట్ కంపెనీ ఏదైతే సౌత్ కొరియన్ కంపెనీ ఉన్నదో వాళ్ళకి వీళ్ళు రాయల్టీ పే చేస్తారు. మిగిలిన అదర్ మన ఇండియాలో లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళు కూడా పే చేస్తారు కదా, అలాగే వీళ్ళు కూడా పే చేస్తారు. అది ఎంత అన్నది తెలియడం ఇంపార్టెంట్. 2.3% అయితే వీళ్ళు పే చేయాల్సి ఉన్నట్టుగా వీళ్ళు ఆర్హెచ్పీలు అయితే మెన్షన్ చేస్తారు. ప్రజెంట్ 1.8% యావరేజ్గా వీళ్ళు పే చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ కాకపోతే ఒక కండిషన్ అయితే ఉన్నది, ఏంటంటే షేర్ హోల్డర్ అప్రూవల్ లేకుండా ఈ 2.3% నుంచి 5%కి ఇంక్రీజ్ చేసుకుని వీళ్ళు పర్మిషన్ అయితే ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో దట్ కెన్ బి ఆన్ రిస్క్. ఒకవేళ మేనేజ్మెంట్ అలాంటి థాట్స్లోకి వెళ్ళినట్టయితే వీ డోంట్ నో వెదర్ దే విల్ ఇంక్రీజ్ ఇట్ ఆర్ నాట్, బట్ ఇదైతే రిస్క్ పారామీటర్లు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. సెకండ్, వీళ్ళు ప్రమోటర్స్కి ఇండియాలో ఇంకొక సబ్సిడరీ కంపెనీ కూడా ఉన్నది సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్లోని. సో వాళ్ళు ఇదే బిజినెస్ లైన్లోకి అగ్రెసివ్గా ఎంటర్ అయ్యే రిస్క్ కూడా ఉన్నది. వెదర్ దే విల్ డూ ఇట్ ఆర్ నాట్ మనకి ఆర్హెచ్పీలో కనబడుతున్న రిస్క్ పారామీటర్ అయితే ఇది కనబడుతుంది కాబట్టి మాట్లాడుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి డామినెంట్ మార్కెట్ షేర్ వేరియస్ ప్రొడక్ట్స్ ఉన్నది కదా, కాకపోతే కొంచెంగా మార్కెట్ షేర్ అయితే కోల్పోవడం మనకు కనబడుతుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఏ ప్రొడక్ట్స్లోనే వీళ్ళ మార్కెట్ షేర్ ఎలా మూవ్ అవుతుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్, నార్మల్లీ ఇలాంటి లార్జ్ సైజ్ ఐపీఓస్ ఎస్పెషల్లీ స్ట్రాంగ్ కన్స్యూమర్ బ్రాండ్స్ ఐపీఓకి వస్తున్నప్పుడు మనకి సోషల్ మీడియాలోని లైమ్ లైట్ కోసం దేనికో తెలియదు ఊరికే నెగిటివ్ పాయింట్స్ ఉంటే మాట్లాడుకోవచ్చు, బట్ లేనిది ఊరికే నెగిటివ్ క్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. సో దట్ వాళ్ళు ఏమైనా ఫేమ్ దొరుకుతుందనేమో. అలాంటివి ఏమైనా చూసినప్పుడు పానిక్ అవ్వకుండా నిజమా కాదా అని కొంచెం డీప్గా రీసెర్చ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాంటి ఒక సోషల్ మీడియా పోస్ట్ అయితే నేను ఎల్జీ రిలేటెడ్గా చూశాను. ఏంటంటే ఎల్జీ యొక్క ఇంటర్నేషనల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐఎన్సీ ఉన్నది కదా, అది కరెంట్లీ 12.85 lakh crores మార్కెట్ క్యాప్లో అయితే ట్రేడ్ అవుతున్నది. వాళ్ళు చేస్తున్న రెవెన్యూ చూసినట్టయితే 5.5 lakh crores అయితే వాళ్ళు రెవెన్యూ 2024 ఇయర్లో అయితే జనరేట్ చేశారు. దానికి కంపారిజన్ ఎలా కనబడుతుందంటే ఇండియా బిజినెస్ చేస్తున్న జస్ట్ 24,000 crores సేల్స్ మాత్రమే, బట్ వీళ్ళు మార్కెట్ క్యాప్ ఎంతలో లిస్ట్ చేస్తున్నారంటే 77,000 crores మార్కెట్ క్యాప్లో ఐపీఓని తీసుకొచ్చారు. సో చాలా ఎక్స్పెన్సివ్ తీసుకొచ్చారు అని చెప్పి అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చదివాను. నిజమా కాదా అని చెప్పి నేను కొంచెం డీప్గా వర్క్ చేసాను. నెంబర్స్ అయితే నిజమే, కానీ మ్యాటర్ ఏంటంటే ఎల్జీ యొక్క ఐఎన్సీ బిజినెస్ ఏదైతే ఉన్నదో 2.3 times ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ ట్రేడ్ అవుతున్నది. వెరస్ ఇండియా బిజినెస్ విషయంకి వచ్చేసరికి కరెంట్లీ 3.17 times ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఎస్, వాళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ కన్నా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నది, కానీ ఇంటర్నేషనల్ బిజినెస్లో గ్రోతే లేదే. సో నార్మల్లీ గ్రోత్ లేనప్పుడు వాల్యుయేషన్ రాదు కదా, ఆ బేసిక్ పారామీటర్ మనందరికీ తెలిసిన విషయం కదా. సో ఇండియా బిజినెస్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ గ్రో అవుతున్నారు కదా.
సో ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఇలా కొంచెం డీప్గా వర్క్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. వీళ్ళ ఇండియా బిజినెస్ విషయంకి వచ్చేసరికి ఏ వాల్యుయేషన్లోని వీళ్ళు కోచ్ చేస్తున్నారంటే ఈ ఐపీఓని వీళ్ళు 35 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే కోచ్ చేస్తున్నారు అండ్ 23 times ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే కోచ్ చేస్తున్నారు. లిస్టెడ్ పియర్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జాక్ట్ లైక్ పియర్స్ కాదు, కాకపోతే మనకు ఒక కంపారిజన్ నేమ్స్ కావాలి కాబట్టి వీళ్ళతో కంపేర్ చేసి చూస్తున్నాం. మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళకన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతున్నట్టుగా అయితే కనబడుతుంది. సో నాకు వాల్యుయేషన్స్ అయితే బాగానే అనిపించింది. ఓవరాల్గా బిజినెస్ పరంగా స్ట్రాంగ్ బిజినెస్. ఓన్లీ నెగిటివ్ ఏంటంటే నాకు కనబడేది ఇవన్నీ కాకుండా మార్కెట్ షేర్ కోల్పోతున్నారు చూడండి, అదే నాకు నెగిటివ్. నార్మలీ మార్కెట్ షేర్ కంటిన్యూస్గా కోల్పోయారు అనుకోండి, దట్ కుడ్ బి ఏ ప్రాబ్లం. ఒకవేళ రీగెయిన్ చేయగలిగినట్టయితే ఫైన్, అంటే అగ్రెసివ్గా కోల్పోవట్లేదు, బట్ స్టిల్ మార్కెట్ షేర్ అయితే ఎంతో కొంత లూజ్ అవుట్ అయితే అవుతున్నట్టుగా మనకి డేటా అయితే చెప్తున్నది. ఇది ఎల్జీ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్. ఇందాకలా ఆ పాయింట్ చెప్పాను కదా అని చెప్పి నాకేదో ఎల్జీ రిలేటెడ్గా ఫేవరిజం ఉన్నది అది అనుకోవద్దు, నాకేం సంబంధం లేదు. నాకు ఏది ఉన్నదో అది ఓపెన్గా మాట్లాడతాను. అదేదో వాళ్ళు స్పాన్సర్ చేసిన వీడియో కాదు, అలాంటి వీడియోస్ మన ఛానల్లో చేసింది కూడా లేదు. జస్ట్ అంటే కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది గైస్. ఓకే, వీడియో నచ్చి ఇప్పుడు లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.